మడతపెట్టి సైకో ముఖ్యమంత్రిని ఇడుపులపాయకు పంపించాలని పల్నాడు జిల్లా గురజాల టీడీపీ అభ్యర్థి ఎరపతినేని శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. పిడుగురాళ్ల పట్టణంలోని జానపాడు రోడ్డులో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ ఆస్తుల్ని కాకుండా ప్రజల ఆస్తులు కొట్టేయాలనే ఉద్దేశంతో జగన్ ల్యాండ్ టైటిల్ చట్టం తీసుకొచ్చారని ఎరపతినేని మండిపడ్డారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు అణిగిమణిగి ఉండాలి, అహంకారంతో ప్రవర్తిస్తే ఏం జరుగుతుందో మే 13న తెలుస్తుందన్నారు. ఓ నెల రోజులు ఆగితే జగన్ రెడ్డి మదం దింపుతామని ఎరపతినేని శ్రీనివాసరావు హెచ్చరించారు. అహంకారంతో ప్రవర్తించారు చాలా మంది. రాజకీయాల్లో ఉన్నప్పుడు అణిగిమణిగి ఉండాలి, వచ్చిన అధికారాన్ని అభివృద్ధి కోసం ఉపయోగించాలి. అరాచకాలకు ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మే 13వ తారీఖు మీకు తెలుస్తుంది సైకిల్ అని చెప్పి తెలియజేస్తున్నారు. అరాజకీయాలు చేయాలంటే దానికి మీరే ఎక్కర్లా, మా నెక్కర్లు కట్టుకున్న మా తెలుగుదేశం కరోడు కూడా చేస్తారు మీరు చెప్తే, అది పెద్ద ఇష్యూ కాదు. కానీ మీరు అరాజకాలు చేసి మేము అరాజకాలు చేస్తే ఈ సమాజం ఎటుపోతుందో ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు ఎక్కడ మీ అందరికీ అవమానం జరిగిందో అక్కడ మీ గౌరవాన్ని కాపాడే బాధ్యతని ఈ పసుపు జెండా తీసుకుంటుందని చెప్పి కూడా మీ అందరూ కూడా ఈ జెండాని లేకుండా చేయాలని చూశారు. ఈ జెండాని లేకుండా చేయడానికి ఇడుపులపాయలో పుట్టిన వైసీపీ జెండా కాదు, మిస్టర్ జగన్మోహన్ రెడ్డి అన్న నందమూరి తారక రామారావు